మార్నింగ్ టాపిక్. నేను దీప్తి వాజ్పేయి. రాష్ట్రం విడిపడి కొత్త ప్రభుత్వం ఏర్పడి విభజిత ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసి పుష్కర కాలం గడిచింది. తలాతోకా లేదు అంటారే, అచ్చం అలానే ఉండేది తొలి రోజుల్లో ఏపీ పరిస్థితి. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి తెలియని పరిస్థితి. రాజధాని లేకపోవడం ఒక్కటే కాదు, 16,000 కోట్ల రెవెన్యూ లోటు, అసంపూర్ణంగా జరిగిన ఉమ్మడి సంస్థల విభజన, ఉద్యోగుల కేటాయింపు, పాలనాపరమైన ఇబ్బందులు, ఇవన్నీ ఏపీ ప్రభుత్వం నెత్తిన పెద్ద గుదిబండలు. మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టుకోవాల్సి వచ్చింది అంటే కొత్త ప్రభుత్వానికి పాలనాపరమైన ఇక్కట్లు ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవచ్చు. 12 ఏళ్ల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్థికంగా ఎదురీదుతూనే అభివృద్ధి దిశగా ఎదుగుతోంది ఏపీ. ఆవిర్భావం సమయంలో ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ సర్కారే ఉంది. ఇదే ప్లస్ పాయింట్గా డబుల్ ఇంజిన్ వేగంతో దూసుకుపోతోంది ఆంధ్రప్రదేశ్. 12 ఏళ్లలో స్వర్ణాంధ్ర దిశగా ఏపీ ఎన్ని మైలురాడు దాటింది, ఇప్పుడు ఏ మైలురాయి దగ్గర ఉంది, రివ్యూ చేద్దాం ఇవాటి బర్నింగ్ టాపిక్లో. గట్టిగా ఆకలేసినప్పుడే పోరాటం బలంగా ఉంటుంది, ఫలితం ఘనంగా ఉంటుంది. 12 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్నది అచ్చంగా ఇదే. ఆకలి పోరాటం, అభివృద్ధి కోసం ఆరాటం. కొట్లాడి తెచ్చుకోదగ్గ తెగువ ఇక్కడి ప్రభుత్వాలకు ఉండాలి. అవసరాన్ని గుర్తించి ఇచ్చే పెద్ద మనసు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కూడా ఉండాలి. 12 ఏళ్లలో అధిక పక్షం 7 ఏళ్లకు పైగా ఇక్కడ అక్కడ ఒకటే కూటమి అధికారంలో ఉండడంతో అభివృద్ధిలో డబుల్ ఇంజిన్ ఫ్లేవర్లు కనిపిస్తున్నాయి. అక్కడ ప్రధాని మోదీ వికసిత్ భారత్కి బలమైన పునాది వేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్రకి పదును పెడుతున్నారు. అలా దక్కిన స్పష్టమైన ఫలితాల్లో లేటెస్ట్ ఏంటి అంటే ఉత్తరాంధ్రకి మణిహారం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. గతం చూశారు, వర్తమానం కళ్ల ముందే కనిపిస్తోంది. భవిష్యత్తు ఇది అని 3 ముక్కల్లో ఫ్యూచర్ ఆంధ్రాను కళ్ల ముందు ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. ఒకప్పుడు వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఆక్సిజన్ అందించి నిలబెట్టింది నన్ అదర్ దాన్ నరేంద్ర మోదీ అని సర్టిఫై చేస్తూనే భవిష్యత్ ఆంధ్రకు ఆయనే ఆపద్బాంధవుడు అని బాధ్యతను గుర్తు చేశారు. ఇది నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్, డబుల్ ఇంజన్ వేగం, మనల్ని ఎవడండి ఆపేది అని మోదీ కూడా సగటు ఆంధ్రుడికి భుజం తట్టి విశ్వాసాన్ని పెంచేశారు. నేనున్నాను అని భరోసాను గట్టిగానే ఇచ్చారు. आंध्र प्रदेश के आप सभी लोगों को फिर विश्वास दिलाता हूं, हमारी सरकार ऐसी हर संभावनाओं को साकार करने के लिए दिन रात ये डबल इंजन सरकार काम करती रहेगी. కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధిలో డబుల్ ఇంజన్ వేగం అయితే క్లియర్ కట్ గా కనిపిస్తోంది. సెకండ్ టర్మ్ మొదటి 2 ఏళ్లలోనే అనేక మైలురాళ్లు దాటి భవిష్యత్తుపై ఓ క్లారిటీ దొరుకుతోంది. శాశ్వత రాజధానిగా అమరావతి, పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత కల్పించింది, నిర్మాణ పనుల్లో దూకుడు పెంచింది. కడపలో 4 సార్లు వాయిదా పడ్డ స్టీల్ ప్లాంట్ కు కూటమి సర్కార్లోనే మళ్లీ లైఫ్ వచ్చింది. నిర్మాణానికి డెడ్ లైన్ కూడా ఫిక్స్ అయింది. రాయలసీమ స్టీల్ ప్లాంట్ అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. ఈ రోజు హామీ ఇస్తున్నా, 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. 2028 జూలై 3వ తారీఖు మళ్ళీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. కర్నూలులో హైకోర్టు స్పెషల్ బెంచ్ 90 రోజుల్లో ఏర్పాటయ్యేలా కూటమి సర్కార్ సీరియస్ ఎక్సర్సైజ్. 90 రోజుల్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత
నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖ కర్నూలు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. గోదావరి పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్ర రైతాంగానికి జీవనాడిని పునరుద్ధరిస్తామని వాగ్దానం కూడా ఇచ్చేసింది కూటమి ప్రభుత్వం. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం, వైబ్రెంట్ వైజాగ్ కోసం ఒక రోడ్ మ్యాప్ రెడీగా ఉంది. నిన్న గూగుల్ డేటా సెంటర్, ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర రూపురేఖల్ని మార్చేయబోతున్నాయి. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర, నెంబర్ 1 ఆంధ్ర, నెంబర్ 1 ప్రపంచంలో దేశం రావాలి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నప్పటికీ అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉంటామని కూటమి సర్కార్ మాటిస్తోంది. అందుకే రాష్ట్రం నలుమూలలకు వెలుగుల్ని విరజిమ్ముతూ ఆల్రౌండ్ అభివృద్ధితో దూసుకుపోతున్నామని దానికి తగ్గ రుజువుల్ని కూడా చూపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రపంచం చూపు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లుతుంది. ఇది మోదీ గ్యారంటీ అనే రీసౌండ్ వినిపించింది వైభోగాపురం వేదిక నుంచి. పేరుకే ప్రతిష్టాంధ్ర, విభజన సమయంలో మాత్రం అనాథాంధ్ర. చేతి నిండా కావాల్సినన్ని పుష్టికరమైన వనరులున్నా బాలారిష్టాలతోనే కునారిల్లిపోయింది. గట్టి పునాదులున్న రెడీమేడ్ క్యాపిటల్ని వదులుకుని రాజధాని లేని రాష్ట్రంగా ఒంటరిగా బేలగా నిలబడింది ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టుకోవాల్సి వచ్చింది అంటే కొత్త ప్రభుత్వానికి పాలనాపరమైన ఇక్కట్లు ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవచ్చు. అలా ఉన్న ఆంధ్రప్రదేశ్ 12 ఏళ్లలో ఎలా తయారైంది? కృష్ణ, గోదావరి, పెన్నా, వంశధార లాంటి జీవనదులు, 974 కిలోమీటర్ల అత్యధిక తీర ప్రాంతం, విశాఖ, కాకినాడ, గంగవరం ఓడరేవులు, ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి మార్కెట్, తిరుగులేని రెవెన్యూ సోర్స్గా మత్స్య సంపద, అక్వారంగం, భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో హెడ్ క్వార్టర్స్ శ్రీహరికోట, షా. అడ్వాంటేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నంటే ఏం చెప్పగలం? లెక్కకు మించి ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని పొదివి పట్టుకొని వాటి నుంచి సంపద సృష్టించుకొని అభివృద్ధిని పిండుకోవాలి. కానీ దానికి సమర్థవంతమైన నాయకత్వం కావాలి. అంతకంటే ముఖ్యంగా రాజకీయంగా పరిస్థితులు అనుకూలించాలి. చంద్రబాబు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసే సమయానికి ఆంధ్రప్రదేశ్ నెలల బిడ్డ, పసికందు రాష్ట్రం. విజయవాడ, గుంటూరుల్లో పరిపాలనా భవనాల్ని సమకూర్చుకుంటూ ఒక్కొక్కటిగా అవాంతరాల్ని దాటుకుంటూ వచ్చింది ఎన్డీఏ సర్కార్. ఆర్థికంగా ఎదురీదుతూనే రాజధాని నిర్మాణం వైపు అడుగులు పడ్డాయి. క్యాపిటల్ సిటీ ఎక్కడైతే బెటర్ అనే సబ్జెక్టు మీద మేధావుల్ని, రాజకీయ పార్టీల్ని కూర్చోబెట్టుకుని ఏకాభిప్రాయానికి రావడానికే 1.5 ఏళ్ల పట్టింది. శివరామకృష్ణ కమిషన్ నుంచి రిపోర్ట్ తీసుకొని అమరావతి వైపు మొగ్గు చూపి మోదీ చేతుల మీదుగా తొలిసారి శంకుస్థాపన జరిపించింది ఎన్డీఏ ప్రభుత్వం. 1 కోటి మందికి పైగా జనాభా నివసించేలా, లక్షలాది మందికి ఉపాధినిచ్చేలా 3 అంచెల్లో నిర్మాణం పూర్తయ్యేలా అమరావతిని డిజైన్ చేసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాల భూమిని సమీకరించడంలో ఎన్నో ప్రయాసలు, నిధుల సమీకరణ కూడా పెద్ద ఛాలెంజ్గా మారింది. చూస్తుండగానే 3 ఏళ్లు గడిచిపోయాయి. కట్ చేస్తే 2019 సార్వత్రిక ఎన్నికలు. ఏపీ పొలిటికల్ స్టోరీ పూర్తిగా అడ్డం తిరిగి వైసీపీ పవర్లోకి వచ్చింది. ప్రభుత్వాలు మారగానే ఆటోమేటిక్ గా పాలసీలు మారిపోయాయి. క్యాపిటల్ ఆఫ్ ఏపీపై జగన్ ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేసి 3 రాజధానుల ప్రపోజల్ ను జనంలోకి తీసుకెళ్లింది. జగన్ 3 క్యాపిటల్ కాన్సెప్ట్ పై 5 ఏళ్ల పాటు చర్చ జరిగింది. ఫలితం అమరావతి క్యాపిటల్ శంకుస్థాపన దగ్గరే ఆగిపోయింది. రాజధాని లేని రాష్ట్రంగానే 10 ఏళ్లు గడిచిపోయాయి. 3వసారి జరిగిన ఎన్నికల్లో కూటమి జయభేరి మోగించి చంద్రబాబే మళ్లీ అధికారంలోకి వచ్చారు. రాజధానిగా అమరావతికి లైఫ్ వచ్చింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అదే అమరావతికి అట్టహాసంగా 2వసారి శంకుస్థాపన జరిగింది. పార్లమెంటులో చట్టబద్ధత తీసుకొచ్చి టెండర్లు పిలిచి పనులు కూడా మొదలుపెట్టి అమరావతి నిర్మాణాల్లో దూకుడు పెంచేసింది. మున్సిపల్ మంత్రి నారాయణ రాజధాని పనుల్ని ప్రెస్టీజియస్ గా తీసుకొని గ్రౌండ్ లెవెల్లో పరుగు పెట్టిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు. నీటి విడుదలపై డెడ్ లైన్ కూడా ఫిక్స్ అయింది.
మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఆంధ్రప్రదేశ్లో పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా పరిగెడుతున్నాయి. కడపలో స్టీల్ ప్లాంట్ తెచ్చాం. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్నే చూసాం, ఏపీలో కూడా మ్యాచ్లు కూడా మంచి స్టేడియం కట్టాం. తిరుపతిలో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. అనంతపూర్లో డిఫెన్స్ పరిశ్రమలు వస్తున్నాయి. ఇట్లా కర్నూలులో చూస్తే ఒక ఏరోస్పేస్ పరిశ్రమలు, డ్రోన్ పరిశ్రమలు వస్తున్నాయి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నలుమూలలా కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అతి త్వరలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అందుకుంటానికి పరిగెడుతుంది. ఇలా మిషన్ ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేద్దామని సీరియస్ గా వర్కౌట్ చేస్తున్న కూటమి సర్కార్ కి కేంద్రంలో మోదీ ఊతకర్రగా నిలబడ్డారు. పోలవరం టు భోగాపురం ప్రతి ప్రాజెక్టును డబుల్ ఇంజన్ స్పీడ్ తో నడిపిస్తున్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ టాప్ గేర్లో నడుస్తోంది. కేంద్రం నుంచి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 14 లక్షల కోట్లు తీసుకొచ్చామని చెప్పి సాక్ష్యంగా చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. అటు డెడ్ లైన్ పెట్టి మరీ పారిశ్రామిక వర్గాల్ని పరుగులు పెట్టిస్తోంది. ఏపీని ఇండస్ట్రియల్లీ రిచ్ స్టేట్గా మార్చడాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు మంత్రి లోకేష్. ఒక్క రాయలసీమలోని గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా స్వయానా ప్రధానమంత్రి చెప్పారు. ఏపీలో తాను చేసిన 3 పర్యటనల్లోనే 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించాము అన్నారు. అంటే 2 రెట్ల ఆరవుతోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ కసరత్తుతో ఫలితం కూడా మెరుగ్గా కనిపిస్తోంది. आज यहां करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं. ఇన్ఫ్రా రంగంలో ఆంధ్రప్రదేశ్ కు బెస్ట్ ప్రయారిటీ ఇస్తూ వస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు ఏపీలో 18,000 కోట్ల రూపాయల విలువైన భారీ ప్రాజెక్టులు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. 5,700 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ తాజా ఉదాహరణ. సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టి భోగాపురం విమానాశ్రయాన్ని ఆగ మేఘాల మీద పూర్తి చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం. మళ్ళీ యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో, ప్రజా సంకల్పమో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీకాన్ని మళ్ళీ తెలియజేసుకుంటూ విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రంలోనే తొలి సెమీకండక్టర్ ప్లాంట్ రాబోతోంది. కర్నూలులో 5,550 కోట్ల రూపాయల పెట్టుబడితో 4.5 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ చేపట్టింది కేంద్రం. గ్రీన్ఫీల్డ్ హైవేలు, బైపాస్ రోడ్లు, వంతెనల నిర్మాణాలకు 1,880 కోట్ల రూపాయలని ఖర్చు పెడుతోంది. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కోసం 8 ప్రాజెక్టుల మీద 428 కోట్ల రూపాయల ఫండ్ మంజూరైంది. గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ కింద ఏపీకి 2,631 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సడన్ గా స్పీడ్ పెరిగిందంటే కేంద్రం నుంచి నిధుల కొరత లేనట్టేగా అర్థం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 3,300 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చింది మోదీ సర్కార్. నెలకు 500 కోట్లైనా ఖర్చు పెట్టుకోండి, పొరుగు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలుంటే మేం చూసుకుంటాం, మీరైతే స్పీడ్ పెంచండి అని ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చేశాయి. అంటే వచ్చే ఏడాది జూన్ నాటికి పోలవరం ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవడం గ్యారంటీ అన్నమాట. విశాఖ గూగుల్ డేటా సెంటర్ కోసం 1,35,000 కోట్ల రూపాయలు. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. దీంతోనే వైజాగ్ వరల్డ్ క్లాస్ సిటీగా మారబోతోందన్న భరోసా వచ్చింది. భోగాపురం విమానాశ్రయంతో ఏర్పడబోయే ఎకోసిస్టంతో ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది.
2028 చివరి నాటికి ఆర్సెలార్ మెటల్ ఉక్కు ప్లాంట్లో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందని, రెన్యూ సోలార్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ 2 ఏళ్లలో రెడీ అవుతుందని చెబుతోంది. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో తేదీలతో సహా చెబుతోంది కూటమి ప్రభుత్వం. జనవరిలో గన్నవరం విజయవాడ ఎయిర్పోర్టు 2వ టెర్మినల్ కూడా ఓపెన్ అవుతుంది. ఒక 4-5 సంవత్సరాల్లో అమరావతిలో భాగమైన విజయవాడలో ఎయిర్పోర్టే కాకుండా అమరావతిలో ఆ విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా 5-6 సంవత్సరాలకు సరిపోదు. కాబట్టి ప్రాథమికంగా అమరావతిలో కూడా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలని మేము తలుస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్టే కాదు, మనం చూస్తే రాష్ట్రం మొత్తం రాజమండ్రిలో చక్కగా ఎయిర్పోర్ట్ టెర్మినల్, కొత్త టెర్మినల్ వస్తుంది. తిరుపతిలో కొత్త టెర్మినల్ వచ్చింది, కడపలో వచ్చింది, కర్నూలులో వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడ ఏ అవకాశం ఉన్నా, పెట్టుబడుల అవకాశం ఉన్నా, ఒక పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ అన్నింటినీ కూడా ఆలోచించి సమగ్ర ప్రణాళికలతో ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. విశాఖ మాత్రమే కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తోందన్న నమ్మకాన్ని జనంలో కలిగిస్తోంది. 2 ఏళ్లలో ఏపీలో దాదాపు 800 కంపెనీలు ముందుకొచ్చి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులపై ఆసక్తి చూపినట్టు చెబుతోంది. ఇవన్నీ గ్రౌండ్ అయితే 23 లక్షల మందికి ఉపాధి దొరికే ఛాన్స్ ఉంది. आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार कर रहे हैं. चंद्रबाबू नायडू जी व्यक्तिगत स्तर पर दिन रात मेहनत करते हैं. इसी का परिणाम है आज दुनिया की कई बड़ी बड़ी कंपनियां यहां निवेश करने के लिए आना चाहती हैं. దానికి ఇప్పుడున్న కాంపిటేటివ్ టైమ్స్ లో పరిశ్రమలు ఏపీ వైపు చూసేలా చేయడం పెద్ద సవాల్. ఎందుకంటే దేశంలో బెంగళూరు, నోయిడా, అహ్మదాబాద్ లాంటి ఎస్టాబ్లిష్డ్ మోడర్న్ సిటీస్ దూకుడు మీద ఉన్నాయి. పైగా పొరుగునే ఉన్న హైదరాబాద్ తో పోటీని తట్టుకొని నిలబడాలి. మోదీ సర్కార్ నుంచి మోరల్ సపోర్ట్ తీసుకొని ధైర్యంగా ముందుకెళ్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవడంలో కీలకంగా మారింది డబుల్ ఇంజన్ కాన్సెప్ట్. 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఉత్తరాంధ్ర సిగలో భోగాపురం, అమరావతికి క్యాపిటల్ కిరీటం. కడపకు స్టీల్ ప్లాంట్, కర్నూలుకు హైకోర్టు బెంచ్, విశాఖకు గూగుల్ డేటా సెంటర్. కోలుకుంటోంది విభజితాంధ్ర, అభివృద్ధి దిశగా అఖిలాంధ్ర, సాకారమవుతోందా స్వర్ణాంధ్ర. ఉత్తమ ఆంధ్ర, నెంబర్ 1 ఆంధ్ర, నెంబర్ 1 ప్రపంచంలో దేశం రావాలి. ఇంతేకాదు, ఏపీలో జీఎస్టీ వసూళ్లు, పారిశ్రామిక పెట్టుబడులు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. 49,000కు పైగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు కొత్తగా వచ్చాయి. భారీ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే 1,58,000 కోట్ల విలువైన పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. దేశీయ పర్యాటకుల రాక 22% పెరిగినట్టు లెక్క తేలింది. ఇవన్నీ రాష్ట్ర ప్రగతికి కొలబద్దలేగా. కానీ ఈ నాణ్యానికి ఇంకొక వైపు కూడా ఉంది. కేవలం వెలుగులే కాదు, వెంటాడే చీకట్లు కూడా ఉన్నాయి ఏపీలో. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది అని ప్రభుత్వ పెద్దలే బహిరంగంగా చెప్తున్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో నెరవేర్చడం ఆషామాషి కాదు అని చెప్పి విశ్లేషకులు కూడా లెక్కలేసి చెప్తున్నారు. సంక్షేమం కోసం అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి, పేరుకుపోతున్న ఫీజు రీయింబర్స్మెంట్స్, ఆరోగ్యశ్రీ బకాయిలే ఇందుకు లైవ్ ఎగ్జాంపుల్స్. కానీ రాజకీయ స్థిరత్వం, ఆర్థికంగా నైతికంగా కేంద్రం ఇస్తున్న చేయూత అన్నీ కలిసి రాష్ట్రాన్ని ముందుకే నడిపిస్తున్నాయి, భవిష్యత్తు మీద ఆశలు పెంచుతున్నాయి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.